అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోలీసు యూనిఫారం ధరించాలి, సమాజానికి తమ వంతుగా శాంతి భద్రతలు నిఘాతం కలిగించే విధులు నిర్వహించాలి అన్న యువకుల తాలూకా ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఏదైతే పోలీస్ శాఖలో ఉన్నటువంటి భర్తీ కాని ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలను భర్తీ చేసి నోటీస్ ఇష్యూ చేయడంతో వేలాది మంది రాత పరీక్షలు రాసి వేల సంఖ్యలోనే మళ్ళీ ఏదైతే శారీరక దారుఢ్య పరీక్షలకు సెలెక్ట్ అయ్యారో ఇందుకు సంబంధించి హెచ్ఎర్ల పేరెడ్ గ్రౌండ్లో రేపటి నుండి 18వ తేదీ వరకు జరగబోయే ఈ శారీరక దారుఢ్య పరీక్షలకు మాత్రం సుమారు జిల్లాకు సంబంధించినటువంటి 7,312 మంది హాజరు కానున్నారు. రోజుకు 600 మంది చెప్పున్న మొత్తం 13 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నటువంటి ఈ సన్నాహాల కార్యక్రమం ఏ విధంగా సాగుతుందని ప్రస్తుతం మనకి అడిషనల్ ఎస్పీ వెంకటరమణ గారు చూస్తే కనుక ఈ ప్రక్రియ ఒక టాస్క్. ఒక 6 ఏళ్ల తర్వాత పోలీస్ శాఖలో ఒక రిక్రూట్మెంట్ ప్రక్రియ నడుస్తుంది. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియని ఏ పారదర్శకంగా నిర్వహించబోతున్నారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఈ పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. దీనికి ఎవరైతే ఇనీషియల్గా ఎంట్రన్స్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళంతా ఏపీ స్టేట్లో టోటల్ ఒక 90,000 క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారు. అందులో మన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 7,000 మంది చిల్డ్ర మనకి వస్తున్నారు. వారికి ఈ దేహదారుఢ్య పరీక్షలు రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 30th నుంచి జనవరి 18th వరకు మన శ్రీకాకుళం జిల్లాలో హెచ్ఎర్ల గ్రౌండ్లో జరుగుతాయి. దీనికి అత్యంత పారదర్శకంగా చేయాలి. ఇది ఎప్పటి నుంచో అందరికీ తెలిసేది. మన ఏపీ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి చాలా అత్యంత విశ్వసనీయమైన బోర్డు అది. ఎప్పుడు కూడా ఎటువంటి అవకతవకలు జరగలేదని అందరికీ తెలుసు. కాబట్టి ఎటువంటి అవకతవకలు జరగకుండా ఇక్కడ జిల్లా ఎస్పీ గారు శ్రీ కేవీ మహేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో టోటల్ ఒక మొత్తం డిఎస్పీస్, సిఐస్, ఎస్ఐస్ అందరూ కలిసి స్టాఫ్ అంతా కలిపి సుమారు 350 మంది బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. డే సార్ ఆ ఫిగర్ డే ఎవ్రీడే అదే స్టాఫ్ ఎవ్రీడే అదే ఉంటారు. టోటల్ స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా అదే ఆ బందోబస్తు మెన్ అంతా ఉంటారు. వివిధ ప్రదేశాల్లో అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ, లేదంటే మెజర్మెంట్స్ కానీ, 1600 రన్ కానీ, లేకపోతే 100 మీటర్స్ రన్ కానీ, లాంగ్ జంప్ కానీ, ఇలాగ అన్నీ ఉంటాయి. వీటందరికీ క్యాండిడేట్స్ అందరికీ తెలుసు. వీటిలో ఎటువంటి అవకతవకలు జరగడానికి అవకాశం లేదు. అత్యంత ట్రాన్స్పరెంట్గా జరగడం జరుగుతుంది. ఎవరైనా సరే బబ్బీ పెట్టడం కానీ, లేదంటే మేము ఏదో హెల్ప్ చేస్తామని చెప్తే అది ఎటువంటి ఎట్టి పరిస్థితుల్లో జరగవు. అటువంటివి ఏమైనా దృష్టికి వస్తే మా ఎస్పీ గారు ఆల్రెడీ ఫోన్ నెంబర్లు ఇచ్చారు. వెంటనే ఫోన్ చేసి ఎవరైనా తెలియజేయగలరు. ఎవరు కూడా మోసపోవద్దు. క్యాండిడేట్స్కి అత్యంత పారదర్శకంగా ఎవరైతే మెరిట్ ఉంటుందో వారికి ఖచ్చితంగా వాళ్ళు క్వాలిఫై అవుతారు. వాళ్ళంతా కూడాను ఇబ్బంది లేకుండా జరుగుతాయి. హాల్ టికెట్ ఇష్యూ చేసిన తర్వాత చాలా రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత ఈ శారీరక దారుఢ్యానికి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్యాండిడేట్లు సుదీర్ ప్రాంతాల నుండి వస్తుంటారు. వారికి ఆల్రెడీగా ఎవరెవరికి రోజుకి ఎంతమంది రావాలి, దానికైనా స్లాట్లు కట్టివ్వడం ఇటువంటి ప్రక్రియ ఇది 2022లో జరిగింది. ఇది నోటిఫికేషను తర్వాత సుమారు 2 years గ్యాప్ వచ్చింది వివిధ కారణాల వలన. ఇప్పుడు అంటే రఫ్గా సుమారు రోజుకి 600 మంది మన ఇక్కడ సెలక్షన్స్కి హాజరవుతారు. వారందరికీ కూడా స్లాట్స్ ఇవ్వడం జరిగింది. మార్నింగ్ 5 AM నుంచి 10 AM వరకు. 5 AMకి 100 అట్లా చేసాము. ఒక ½ hour అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ వారందరూ కూడా ఆ రోజు వచ్చేటట్టు వస్తే వారందరూ కూడాను వారి పరీక్షలు చేసుకుని వెళ్ళిపోతారు. వారందరికి కూడాను మేము ఫైనల్ ఎగ్జామ్కి వాళ్ళందరికీ క్వాలిఫికేషన్ అన్నీ కూడాను మేము వాళ్ళకి స్లిప్స్ ఇచ్చి పంపిస్తాము. వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి సీక్వెన్స్ కూడాను ఎవరెవరు ఎట్లా రావాలి, నెక్స్ట్ ఏ తర్వాత అనేది మా వాళ్ళంతా గైడ్ చేస్తారు. వాళ్ళకి ఏమి కన్ఫ్యూజ్ ఏమీ అవసరం లేదు. అంటే మేము ఫస్ట్ వెళ్ళిపోయి 1600కి వెళ్ళాలా లేకపోతే ఏంటి కన్ఫ్యూజ్ అవుతారు. ఏమి కన్ఫ్యూజ్ లేకుండా మా పోలీస్ వారు ప్రతి అడుగునా కూడా వారికి గైడ్ చేస్తారు. వారికి కన్వీనియంట్గా ఉండేటట్టు వారందరికీ కూడాను ఏ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యాండిడేట్స్ ఏమీ కూడాను భయపడాల్సిన పని లేదు, లేదంటే కన్ఫ్యూజ్ కొత్త కాబట్టి వాళ్ళకి పోలీస్ ఇదంతాను వాళ్ళకేమీ ప్రాబ్లం లేదు. అడుగునా కూడా మా వాళ్ళు గైడ్ చేసి వారిని ప్రతి పరీక్ష దగ్గరికి తీసుకెళ్లేటట్టు మా వాళ్ళు చూస్తారు. 100 మీటర్స్ హడిల్ తర్వాత ఫైనల్ రిజల్ట్స్ వస్తుంది. 600 మంది భాగస్వామి అయిన నేపథ్యంలో కేవలం 731 ఉన్నాయి. ఆ బ్యాచ్లో గనక ఫెయిల్ అంటే దీంట్లో క్వాలిఫై అయిపోతే ఆ అభ్యర్థులను ఇమీడియట్గా వెనక్కి బయటికి పంపించిందో, లేకపోతే అంతా రిజల్ట్ ఫైన్ అయిన తర్వాత పంపించడం? ఇప్పుడు మనకేంటంటే సివిల్ పీసీస్కి అయితే మినిమమ్ టోటల్ 3 ఈవెంట్స్లో 2 క్వాలిఫై అయితే సరిపోద్ది. అదే ఏపీఎస్పీ అయితే 3 క్వాలిఫై అవ్వాలి. ఇవన్నీ
ఈ క్వాలిఫికేషన్ ఏదైనా సరే డిస్క్వాలిఫికేషన్ ఏదైనా జరిగిందంటే వారందరికీ కూడాను అది ఎక్కడ డిస్క్వాలిఫై అయ్యారు, నెక్స్ట్ తదుపరి వాళ్ళకి ఎట్లాగా అనేది గైడ్ చేయడం జరుగుతుంది. క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడాను ఫైనల్గా వాళ్ళకి హాల్ టికెట్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ చూస్తే కనుక మీరు ఆల్రెడీగా ఒక స్పెసిఫికేషన్ చేశారు. ప్రతి 8 మందికి కూడాను ఒక ఎవరైతే మీరు ర్యాపిడ్ టీమ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఈ టీంలో ఎంతమంది సభ్యులు ఉంటారు, ఆ ఒక్కొక్కరికి ఎంతమంది అభ్యర్థులు వారి తాలూకు ప్రక్రియ ముగిసేందుకు వారికి అలర్ట్ చేశారు? మా వాళ్ళు గైడ్ పీసెస్ ఒక్కొక్క 8 మంది క్యాండిడేట్కి ఒక్కొక్క మా పోలీస్ సైడ్ నుంచి వాళ్ళు గైడ్ పీసీ ఉంటారు. ఆ 8 మంది క్యాండిడేట్ని కూడాను స్టార్టింగ్ పాయింట్ నుంచి చివరి వరకు కూడాను వాళ్ళు గైడ్ చేయడానికి వాళ్ళు చివరికి అన్ని టెస్టులు అయిపోయిగా వాళ్ళు బయటకు ఎగ్జిట్ గేట్ వెళ్ళే వరకు కూడా మా వాడు గైడ్ చేస్తూనే ఉంటాడు. ప్రతి 8 క్యాండిడేట్స్ కూడా ఒకరు ఉంటారు. ఎటువంటి అనుమానాలు తావు లేకుండా పారదర్శకంగా అడుగడుగునా చూస్తే సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా కనిపిస్తుంది. ఇటు హైట్ కానీ అటు చెస్ట్ కానీ లాంగ్ జంప్ దగ్గర మాత్రమే వెసులుబాటు ఉంది తప్ప తక్కిన దగ్గర అంతా కూడా మూడో నేత్రం మాత్రం అడుగడుగు ఉంచడానికి గల కారణం ఏంటి? ఎక్కడ కూడా వెసులుబాటు లేదు. అత్యంత పారదర్శకంగా అంతా కూడా రికార్డెడ్గా ప్రతి పాయింట్లో కూడా సీసీ క్యామ్స్ కవర్ అయ్యాయి. ఈవెన్ లాంగ్ జంప్లో కూడా కవర్ అయ్యాయి. లాంగ్ జంప్లో వాళ్ళు వాళ్ళు జంప్ చేసిన తర్వాత వాళ్ళు ఎంత దూరం ఎత్తారో అది కూడా టేప్ కొలిచినప్పుడు కూడా మేము వీడియో కెమెరాతో రికార్డ్ చేస్తున్నాం. అంటే ప్రతిదీ కూడాను రికార్డ్ అయి ఉంటుంది. టెక్నికల్గా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి అవకతవకలకు కానీ వేరే విధానికి కానీ అవకాశం లేదు. అటువంటిది ఎవరు కూడాను అనుమానించాల్సిన పని లేదు. చూస్తే కనుక ఎవరైతే రాత పరీక్షలు పాస్ అయిన తర్వాత ఈరోజు శారీరక ఆరోగ్యాన్ని పరీక్షలకి ఎంపికయ్యారో వాళ్ళందరూ కూడాను రేపటి నుంచి తెల్లవారు 5:30 కల్లా క్యాండిడేట్లు వస్తారు. ప్రస్తుతం ఏదైతే పేరెడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఒక గ్రాఫ్ మనం చూస్తున్నాం. హైవే ఎంట్రన్స్ ఇది. ఈ ఎంట్రన్స్ వద్ద అటు చూస్తే కనుక ఎంట్రన్స్ బోర్డు గేట్, ఈ గేట్ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తమ హాల్ టికెట్ని వెంట తీసుకొని రావాలి. అది 1వ నెంబర్ సూచన. రెండో వచ్చేసరికి చెక్ స్లిప్, ఏదైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటాయో ఆ ఒరిజినల్ సర్టిఫికేట్ని చెక్ చేసుకోవాల్సి ఉంది. అట్టుండి అట్టుగా వచ్చినట్టు క్యాండిడేట్లు మాత్రం వారు వెంట తెచ్చుకున్నటువంటి లగేజ్ ఏ ఉంటుందో ఇక్కడ నిక్షిప్తం చేయాలి. నిక్షిప్తం చేసిన తర్వాత ఇక్కడ బయోమెట్రిక్ కూడాను ఒక క్యాంప్ ఏర్పాటు. ఈ బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇక్కడ చెస్ట్ అదేవిధంగా హైట్ ఈ రెండు కూడాను చెక్ చేయడం జరుగుతుంది. చెక్ చేసిన తర్వాత మాత్రం 6వది ర్యాపిడ్ రిజిస్ట్రేషన్. అంటే ఎవరైతే దీంట్లో క్వాలిఫై అవుతారో వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ ఇక్కడ క్వాలిఫై అయిన వారు మాత్రం 7th ఏదైతే 1600 మీటర్ వరకు మాత్రం క్వాలిఫై అవుతారు. అక్కడ నుంచి 1600 మీటర్లో క్వాలిఫై అయిన అందరూ కూడాను 3 ట్రాక్లు ఏర్పాటు చేశారు లాంగ్ జంప్కి సంబంధించి. ఈ లాంగ్ జంప్ ప్రక్రియలో పూర్తయిన వారందరూ ర్యాపిడ్ టీం పూర్తిగా 100 మీటర్స్ క్యాంపెయిన్ తీసుకెళ్తే 100 మీటర్లు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఫైనల్గా ఎవరైతే సెలెక్ట్ చేస్తారో అభ్యర్థులందరినీ కూడా అక్కడ ఉంచిన తర్వాత ఎవరైతే అన్క్వాలిఫై అవుతారో వారిని కూడాను కేవలం అక్కడే ఉంచుతారు. ఎందుకంటే వారిని కనుక ముందుగా విడిచిపెట్టినట్టయితే లేనిపోని పోకట్లు దారి ఉంటుందనే ఉద్దేశంతో పోలీసు మా వ్యూహాత్మకంగా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా క్యాండిడేట్లు వచ్చి తమ సత్తాను రుజువు చేసుకుని ఏదైతే కళను సాఫల్యం చేసుకోవాలనుకుంటున్నారో పోలీసు యూనిఫారం వేసుకోవాలని ఆ కళ సాఫల్యానికి అవసరమైన నైపుణ్యం గల ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది. ప్రతి చోట కూడా సీసీ ఫుటేజ్ల పర్యవేక్షణ మాత్రం ఉంటుంది. ఒక్క లాంగ్ జంప్ వద్దే సీసీ ఫుటేజ్ టెక్నికల్గా అంటే ఏర్పాటు చేయలేని అక్కడ కెమెరా పెట్టి ఆ లాంగ్ జంప్ డిస్టెన్స్ కొలిచింది కూడా రికార్డ్ పెడతాం. ఇంతలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో మాత్రం గతంలో వచ్చినటువంటి ఆరోపణలకు ఏమీ తావు లేకుండా మొత్తం 7,300 మంది, 6,000 సుమారు పురుషులు, అదేవిధంగా 1100 మంది మహిళలు, అంటే ఏపీఎస్సీ అదేవిధంగా ఏఆర్కి సంబంధించిన కానిస్టేబుల్ను కొంతమంది కొన్ని ఎగ్జామ్స్లో వెసులుబాటు ఉన్నా కూడా వారందరూ కూడాను ఈ పేరెడ్ గ్రౌండ్కి వచ్చేందుకు ప్రతి సూచన కూడా చేశారు. ఎవరెవరు ఎక్కడి నుండి రావాలి, వచ్చిన వారందరూ కూడా స్లాట్ల రూపంలో ఏ టైం నుండి ఎంతవరకు రావాలి, ఈ పరిణామాలన్నీ వాళ్ళకి ముందుగా సూచన చేశాం. ఇక్కడ ఎటువంటి అనుమానాలకి తావు లేకుండా పోలీస్ అవ్వాలనేటువంటి ఆయన ఉద్దేశానికి అనుకూలంగానే రిక్రూట్మెంట్ ప్రక్రియ మాత్రం పూర్తి స్థాయిలో చేశామని చెప్పేసి అడిషనల్ ఎస్పీ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.